హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాంటి ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని బేస్ చేసుకొని మరి ఈ ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్స్ ఎవరు, వాటికి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు, దాంతోపాటు స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, మరి ఎలాంటి డేట్స్లో ఈ స్టేట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు, రౌండ్ 1 ఎప్పుడు ఉండొచ్చు, రౌండ్ 2 ఎప్పుడు ఉండొచ్చు, ఎంసీసీ వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా స్టేట్లో ఎలాంటి షెడ్యూల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే విషయాలపైన మీకు దీంట్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్. ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరిన్ని వీడియోలు చేయాలని ఒక ఆలోచన వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, సో మనకు ఎంసీసీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్, ఇప్పుడు ఈ వెబ్సైట్ అయితే మనకు సర్వర్ బిజీ వస్తుంది. ఆల్రెడీ ఇదివరకే సర్కులర్ అయితే డౌన్లోడ్ చేశాను. mcc.nic.in మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ. అయితే ఈ కమిటీకి సంబంధించి మనం వీళ్ళు ఆల్రెడీ ఒక సర్క్యులర్ ఈరోజు 29th రోజు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. సో ఈ సర్క్యులర్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏంటంటే, మనకు టెంటేటివ్లీ మనకు ఆగస్టు 14th నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఇది ఆల్ ఇండియా లెవెల్‌లో జరిగే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, ఈ ఆల్ ఇండియా లెవెల్ జరిగే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కాబోతుందని ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. దీంతో పాటు ఇదే వెబ్‌సైట్‌లో వాళ్ళు టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ ఆన్‌లైన్ కౌన్సిలింగ్ అలాట్‌మెంట్ ప్రాసెస్ ఫర్ నీట్ యూజీ ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే ఈ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేసే కోటాస్ ఆల్ ఇండియా కోటా, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీ, ఆల్ ఇండియా మనకు ఎయిమ్స్, ఢిల్లీ, జిప్మార్ అంటే ఓపెన్ సీట్ కోటా, ఇలా ఒక 5, 6 టైప్ ఆఫ్ కోటాస్ ఉంటాయి. ఆ 5, 6 టైప్ ఆఫ్ కోటాస్‌కి వీళ్ళైతే షెడ్యూల్ రిలీజ్ చేశారు. మరి ఈ షెడ్యూల్ ప్రకారంగా మనకు వెరిఫికేషన్ అండ్ టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ విల్ గివెన్ బై పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్ అంటే కాలేజీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు 14th వరకైతే రావడం జరుగుతుంది. ఎందుకంటే కాలేజీల ఇన్స్పెక్షన్ అనేది ఇక పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే కాలేదు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఆగస్టు 14th వరకు వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఆగస్టు 14th రోజు మనకు సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇదంతా కూడా ఆల్ ఇండియా లెవెల్‌లో జరిగే కౌన్సిలింగ్ మాత్రమే. స్టేట్‌కు దీనికి సంబంధం లేదు. తెలంగాణది ఎప్పుడున్నది ఇది తెలిస్తే తప్ప తెలంగాణది చెప్పడానికి కష్టం. కాబట్టి మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పేది ఇండియా లెవెల్‌లో జరిగే ఆల్ ఇండియా కోటా అంటాం కదా! ఆ కోటాకు సంబంధించిన షెడ్యూల్. సో మరి ఆ షెడ్యూల్ గనుక చెక్ చేసుకుంటే ఆగస్టు 14th నుంచి 21st ఆగస్ట్ వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ అదేవిధంగా కౌన్సిలింగ్‌కి సంబంధించిన పేమెంట్ ఇదంతా కూడా చేయాల్సొస్తుంది. అయితే ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే ఇచ్చినట్టయితే అనిపిస్తుంది. మనకు ఎందుకంటే రిజిస్ట్రేషను, పేమెంట్ అంతా కూడా మనకు 21st వరకు ఇచ్చినప్పుడు మరి చాయిస్ లాకింగ్ కూడా అప్పటి వరకు ఇవ్వాలి. 20th మేబీ ఇది టెంటేటివ్‌గా ఇచ్చారు కాబట్టి మొత్తం మీదైతే మనకు ఆగస్టు 14th నుంచి స్టార్ట్ చేస్తే ఆగస్టు 28th లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, కౌన్సిలింగ్ ఫీజు, చాయిస్ లాకింగ్ అంటే వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం అప్డేట్ చేయాలి. అయితే 20th ఆగస్ట్‌కి గనక మనకు చాయిస్ లాక్ అయిపోతే 21st, 22nd రోజు మనకు అలాట్‌మెంట్ ప్రాసెస్, మరి ఏ కాలేజీలో ఎక్కడ సీట్ వస్తుంది అనేది మనకు 23rd ఆగస్ట్ రోజు తెలుస్తుంది. 23rd ఆగస్ట్ రోజు తెలిసిన తర్వాత మనం రిపోర్టింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా 24th ఆగస్ట్ నుంచి 29th ఆగస్ట్ మధ్య మనం ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. సో వెరిఫికేషను, జాయినింగ్ అంటే ఈ సీట్ కన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ ఫేజ్‌లో ఎవరికైతే సీట్ అనేది వస్తుందో ఆ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ముందుగానే ఈ వెబ్‌సైట్‌లో ఆహ్, కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. కాబట్టి ఒకసారి ఇది కరెక్ట్‌గా వెరిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఈ రౌండ్ 1 కౌన్సిలింగ్ అయితే మనకు ఎప్పుడు ఆగస్టు 14th నుంచి స్టార్ట్ చేస్తే ఆగస్టు 30th వరకు అయితే రౌండ్ 1 అయితే అయిపోతుంది. మరి ఇక రౌండ్ 2కి సంబంధించి గనక చెక్ చేసుకుంటే రౌండ్ 2 ఎప్పుడుందంటే మనకు సెప్టెంబర్ 4th రోజు సెకండ్ రౌండ్ అవుతుంది. అయితే ఈ ఆల్ ఇండియా కోటాలో జరిగే సెకండ్ రౌండ్ ఏదైతే ఉందో అంటే సెప్టెంబర్ 4th రోజు గనక వీళ్ళు కౌన్సిలింగ్ జరిగితే, మన కౌన్సిలింగ్ ఎప్పుడైపోవాలంటే సెప్టెంబర్ 4th లోపు ఈ అలాట్‌మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోవాలి. జాయినింగ్ రిపోర్టింగ్ కూడా కంప్లీట్ కావాలి మన స్టేట్‌లో కూడా.
అంటే ఈళ్ళు ఇచ్చినటువంటి టెంటేటివ్ షెడ్యూల్ ప్రకారంగా చెక్ చేసుకుంటే మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో అంటే ఆగస్టు లాస్ట్ వీక్‌లో మన కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతుంది. స్టేట్ కోటా కౌన్సెలింగ్ ఆగస్టు లాస్ట్ వీక్‌లో స్టార్ట్ అయిపోయి సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో క్లోజ్ అయిపోతుంది. సో, సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో ఏం జరుగుతుంది? ఆల్ ఇండియా వాళ్ళు సెకండ్ ఫేజ్ అంటే ఈ ఆల్ ఇండియా లెవెల్‌లో జరిగే కౌన్సెలింగ్ వాళ్ళ కౌన్సెలింగ్ అయిపోయినాక స్టేట్ కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఆల్ ఇండియా కోటా వాళ్ళ సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత స్టేట్ వాళ్ళ సెకండ్ రౌండ్ అవుతుంది. సో, ఈ విధంగా షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఈ షెడ్యూల్‌లో జస్ట్ టెంటేటివ్‌గా ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగానే అంటే ఓవరాల్‌గా మనం చెక్ చేసుకుంటే ఆల్ ఇండియా కౌన్సెలింగ్ టోటల్‌గా మనకి ఎన్ని రౌండ్స్ అందుబాటులో ఉన్నాయంటే ఫస్ట్, సెకండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రౌండ్ అని ఉంది. మరి ఈ ఆల్ ఇండియా లెవెల్‌లోనే థర్డ్ రౌండ్ కౌన్సెలింగ్ జరిగినప్పుడు స్టేట్ కోటాలు కూడా థర్డ్ రౌండ్ వరకు జరిగే అవకాశాలుంటాయి. ఇక స్టే వేకౌంట్ రౌండ్ అన్ని రౌండ్స్ కలిపేసుకొని మాక్సిమం కౌన్సెలింగ్ అంతా గూడా మనకు అక్టోబర్ 24థ్ అంటే దసరా వరకు గూడా ఈ కౌన్సెలింగ్ జరిగే అవకాశాలైతే ఉన్నాయి. సో, ఇది టెంటేటివ్‌గా ఇచ్చినటువంటి షెడ్యూల్ మట్టికే. ఇప్పుడు ఎన్‌ఎంసీ నుంచి మనకు చెక్ చేసుకుంటే ఎన్‌ఎంసీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? ఏంటి? వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను, వాటికి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషను ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అంతా గూడా మనకు అప్డేట్ చేయాల్సొచ్చింది. సో, మరి ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇంతవరకైతే అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఎక్కడ గూడా మనకివ్వలేదు. జస్ట్ ఇప్పుడైతే ప్రెజెంట్‌గైతే జస్ట్ వాళ్ళేం చేశారంటే టెంటేటివ్‌గా ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారంగా మరి అన్న మేము ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసుకోవాలా? అని జెప్పేసని చాలామంది అనుకోవచ్చు. ఈ ఆల్ ఇండియా కోటాలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇదివరకే చాలా సార్లు గూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఆల్ ఇండియా కోటాలో ఎన్ని రకాల కౌన్సెలింగ్‌లుంటాయి? వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటుంది? అన్న నాకు డీమ్డ్ కాలేజ్‌లో సీట్ వస్తుందా? డీమ్డ్ కాలేజ్‌లో సీట్ వస్తే ఎంత ర్యాంక్ వస్తే వస్తుంది? ఇలా చాలా రకాల డౌట్స్ మీ మైండ్‌లో ఉండే ఉంటాయి. సో, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా గూడా మన జైపాల్.కామ్‌లో అందుబాటులో ఉంచడం జరిగింది. సో, రీసెంట్‌గా మనకు టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ అని చెప్పేసింది. ఏదైతే లేటెస్ట్‌గా సర్క్యులర్స్ వస్తాయో, ఆ సర్క్యులర్స్ అన్నీ కూడా నేను ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. లేటెస్ట్‌గా వచ్చిన సర్క్యులర్ ఏంటిది? మనకు ఎంసీసీ నుంచి అంటే ఆల్ ఇండియా కౌన్సెలింగ్ ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఒక షెడ్యూల్ ఇచ్చారు. అయితే ఈ షెడ్యూల్‌లో మనకు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా టోటల్‌గా ఎంబీబీఎస్, బీడీఎస్ దాంతో పాటు నర్సింగ్ గూడా జరుగుతుంది. మరి వీటికి సంబంధించి ఎన్ని రకాల కోటాస్ ఉంటాయనేది ఇక్కడ చెక్ చేసుకుంటే, మనకు 2023లో గనక చెక్ చేసుకుంటే ఎంబీబీఎస్, బీడీఎస్, ఎంబీబీఎస్‌లో గనక చెక్ చేసుకుంటే ఎన్ని రకాల కోటాస్ ఉంటాయి. ఎన్ని రకాల కోటాస్ ఉంటాయంటే, మనకి ఎలిజిబిలిటీని బట్టి ఇక్కడ మనకి ఏ కోటా అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో దాని ప్రకారంగా అప్లై చేసుకోవాలి. ఓపెన్ సీట్ కోటా అంటే ఇండియాలో ఉన్నటువంటి ఆల్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి అంటే ఎయిమ్స్, జిప్మర్, కరిక్కల్ లాంటి ఇన్‌స్టిట్యూషన్స్ అన్నీ గూడా ఓపెన్ సీట్ కోటా వస్తాయి. అదేవిధంగా ఆల్ ఇండియా కోటా అంటే అన్ని గవర్నమెంట్ కాలేజీల నుండి స్టేట్‌లో ఉన్న గవర్నమెంట్ కాలేజీలో 15% ఆఫ్ సీట్లను తీసుకొని కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. బై డిఫాల్ట్‌గా మనకు ఓపెన్ సీట్ కోటాకు, ఆల్ ఇండియా కోటాకు అందరికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. రిమైనింగ్ కోటాస్‌కి స్పెషల్‌గా ఉంటుంది. అదేవిధంగా డీమ్డ్ కాలేజ్‌లో మనకు సీట్ రావడానికి ఎంతవరకు ఉంది? శ్రీ రామచంద్ర యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే బెంగుళూరులో చాలా ఉన్నాయి. చెన్నైలో గూడా ఉన్నాయి. సో, అలాంటి ఇన్‌స్టిట్యూషన్‌లో అన్న మాకు 10,00,000 ర్యాంక్ వచ్చింది సీట్ వస్తదా? 5,00,000 వచ్చింది సీట్ వస్తదా? అంటే 10,00,000 ర్యాంక్ వచ్చినా కూడా లాస్ట్‌లో సీట్ వచ్చినాయి. మరి డీమ్డ్‌కి సంబంధించిన కట్ ఆఫ్స్ అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. మరి ఇప్పుడు సరే అన్న మనకు డీమ్డ్ కాదు గానీ, మేము ఆల్ ఇండియా కోటాకు అప్లై చేయాలనుకుంటున్నాం. మేము మరి మా పరిస్థితి ఏంటంటే, ఈ 2 కోటాస్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే బై డిఫాల్ట్‌గా ఈ ఓపెన్ సీట్ కోటాకి, ఆల్ ఇండియా కోటాకి అందరికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ 2 కోటాలలో గనక మీకు ఇండియా లెవెల్‌లో ఎక్కడైనా సీట్ రావాలంటే, మీరు గనక ఓసీ అయి ఉండి ఎలాంటి రిజర్వేషన్ లేకున్నట్లయితే దాదాపుగా 30,000 ఆల్ ఇండియా ర్యాంక్. 30,000 ఆల్ ఇండియా ర్యాంక్. ఓసీ అయినా, ఓబీసీ అయినా, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అయినా. ఓసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా మాక్సిమం మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అప్ టు 30,000 ఆల్ ఇండియా ర్యాంక్ వరకి. ఇక అన్న మేము మరి ఎస్సీ, ఎస్టీ వాళ్ళ మా పరిస్థితి ఏంటంటే గనక ఇక మళ్ళీ మీకు క్లియర్‌గా మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాను. మనకు ఓపెన్ సీటు కోటా, ఆల్ ఇండియా కోటా అని చెప్పేసింది కదా! దాంట్లో ఓసీ కానీ, అదేవిధంగా ఓబీసీ కానీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈ దీంట్లో ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో, ఆ సీట్లు మీకు రావాలంటే ఇండియా లెవెల్‌లో జరిగే కౌన్సెలింగ్‌లో మీరు పార్టిసిపేట్ చేయాల్సొస్తుంది. మరి ఈ 2 కోటాస్ ఓపెన్ సీట్ కోటా, ఆల్ ఇండియా కోటా ఈ 2 కోటాస్‌లో కూడా కన్సిడర్ చేసేది ఏ ర్యాంక్ అంటే ఇండియా ర్యాంకే. ఆల్ ఇండియా ర్యాంక్ అన్న కేటగిరీ ర్యాంక్ కాదు.
మరి ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కలిపేసి దాదాపుగా మీకు 30,000 ర్యాంక్ వస్తే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దానికంటే ఎక్కువ వస్తే సీట్ రాదంటే గత సంవత్సరం చూసుకుంటే అప్ టు 22,000-23,000, 25,000కే కట్ ఆఫ్ అయిపోయింది. అంటే ఎక్కడో దగ్గర ఈ 2 కోటాలో. కాబట్టి లాస్ట్ ఇయర్ 25,000కే సీట్ రాలేదు. సో, ఈసారి ఒకవేళ ఇంక్రీజ్ అయితే ఒక 5,000 ఇంక్రీజ్ కావచ్చు. కాబట్టి 30,000 వరకు కూడా సీట్ వచ్చినా కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అన్న ఇదంతా బానే ఉంది. ఇప్పుడు మేము ఎస్సీ, మరి ఎస్టీ మా పరిస్థితి ఏంటి? ఎస్సీ, ఎస్టీలైతే మనకు దాదాపు 2,00,000 వచ్చినా కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. 2,00,000 వరకు. అంటే లాస్ట్ ఇయర్ అయితే 1,60,000, 1,70,000కే కట్ ఆఫ్ అయిపోయింది. సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 2,00,000 వచ్చినా కూడా ఓపెన్ సీటు కోసమైనా, లేకపోతే ఆల్ ఇండియా కోటా సీట్ కోసమైనా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో, వీటికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ఇక మరి స్టేట్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ ఏ విధంగా ఉంటుంది, ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అఫీషియల్ నోట్ రాగానే దానిపైన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఈలోపు అన్న ఆల్ ఇండియా కోటాలో మీరంతా ఖచ్చితంగా ఎలా చెప్తున్నారన్న, నిజంగా మీరు చెప్పినట్టుగా ఓబీసీ వాళ్ళకు 25,000కే కట్ ఆఫ్ అయిపోయిందా? ఈడబ్ల్యూఎస్‌కి 25,000కే కట్ ఆఫ్ అయిపోయిందా అనుకోవచ్చు. సో, వాటికి సంబంధించినటువంటి 1 కాదు, 2 కాదు, 4 సంవత్సరాల రికార్డ్స్ నేను అప్‌లోడ్ చేయడం జరిగింది. దీంట్లో ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని, అదేవిధంగా ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకొని, నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ఏ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకొని మీరన్నట్టుగా 20,000 ర్యాంక్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సబ్మిట్ చేశాను. మన వెబ్‌సైట్‌లో ఇక్కడ ఎక్కడైనా సరే ఇలాంటి హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఏఏ ర్యాంక్ అని చెప్పేసి ఇలాంటి హెడ్డింగ్స్ పైన జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అసెండింగ్, డిసెండింగ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా! ఏ రౌండు అది కూడా స్టే వేకెంట్ రౌండ్‌లో 25,000కి తమిళనాడులో ఉన్నటువంటి ఒక కొత్త గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే చూసాం. కాబట్టి లాస్ట్ ఇయరే ఈడబ్ల్యూఎస్ కింద 25,000కి సీట్ వచ్చింది. మరి ఈసారి 30,000 కూడా వచ్చిన అప్లై చేసుకున్నా. అన్న ఈ 30,000కి గాంధీ, ఉస్మానియా రంగారాయ మెడికల్ కాలేజ్‌లో సీట్ వస్తదంటే ఎక్కడ సీట్ వస్తుంది కాదు. ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు 30,000 వరకి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అన్న మేము చూసేదంతా కూడా ఇది కాదు. మేము డీమ్డ్ కాలేజ్ కోసం చూస్తున్నాము. మరి డీమ్డ్ కాలేజ్‌లో మేము పేమెంట్‌కైనా రెడీ ఉంటామనుకుంటే డీమ్డ్ పెయిడ్ సీట్ అని చెప్పేసి మీరిక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్. డీమ్డ్ పేలో అన్నీ కూడా ఓపెన్ ఉంటాయి. అన్న 10,00,000 వరకు సీట్ వచ్చినా కూడా మాకు అవకాశం ఉందా? అంటే చూడండి. డీమ్డ్ కాలేజ్‌లో 10,00,000 సీట్ వచ్చినా కూడా వస్తది. సో, ఇక్కడ చెక్ చేసుకుంటే 12,21,000కి కూడా మనకు శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్‌లో సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. కాబట్టి డీమ్డ్ కాలేజ్‌లో మాక్సిమం క్వాలిఫై అయితే సరిపోతుంది అన్న రేంజ్‌లో కట్ ఆఫ్ అయితే గత సంవత్సరంలో ఉంది. సో, కాబట్టి 10,00,000 లోపు ఉంటే గనక మీకు మాక్సిమం ఏదో ఒక డీమ్డ్ కాలేజ్‌లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డీమ్డ్ కాలేజెస్ అంత చీప్‌గా చూడాల్సిన అవసరం లేదు. కొన్ని డీమ్డ్ కాలేజెస్‌లో ఆల్ ఇండియా ర్యాంక్ 20, 30,000 కూడా కట్ ఆఫ్ అయినటువంటి కొన్ని మంచి మంచి డీమ్డ్ కాలేజెస్ ఉన్నాయి. సో, అలాంటి డీమ్డ్ కాలేజ్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలనుకుంటే ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ నేనేం చేస్తున్నాను పెయిడ్ డీమ్డ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నా. అన్న మరి డీమ్డ్ కాలేజ్‌కి సంబంధించి చాలా బాగానే చెప్తున్నారు. మరి దీంట్లో ఫీజ్ ఎంత ఉంటుందంటే 20,00,000 పర్ ఇయర్. 20,00,000 పర్ ఇయర్. దీంతో పాటు సెక్యూరిటీ అమౌంట్ ఒక 2,00,000 మనం ముందే పే చేయాల్సొస్తుంది. సో, వీటికి సంబంధించినటువంటి ప్రాసెస్ కొంత డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. అలాంటి డీమ్డ్ కాలేజ్‌లో మీకు సీట్ వస్తదా లేదా తెలుసుకోవడానికి జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే చూడండి. 40,000 ఎంటర్ చేస్తున్నాను. జస్ట్ 40,000 ఆల్ ఇండియా ర్యాంక్ 40,000 ఎంటర్ చేసిన ఇలాంటి డీమ్డ్ కాలేజ్‌లో కొంతమంది జాయిన్ అవుతా ఉంటారు. సింబాసిస్ మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ పుణె ఇది చాలా బెటర్ కాలేజీ. మణిపాల్ తేజ మెడికల్ కాలేజ్ ఇలా చాలా కాలేజెస్ గూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి కాలేజ్‌లో మనకు చూడండి ఇక్కడ చెక్ చేసుకుంటే 1,21,000, 1,21,000, 1,00,000 కాదు. 12,21,000 ఈ విధంగా చెక్ చేసుకుంటే ఏస్ మెడికల్ కాలేజ్, భారత్ మెడికల్ కాలేజీ ఆహ్, చాలా కాలేజ్‌లో శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ ఈ విధంగా మనకు 10,00,000 వచ్చినా కూడా సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చితే అంటే ఇక్కడ చాలా కోటాస్ ఉన్నాయి. ఎయిమ్స్‌లో, ఢిల్లీలో ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్‌ని యూజ్ చేసుకునేటి ఒక మంచి టూల్ కూడా ఉంది. మీ ర్యాంక్ ఎంటర్ చేసి మీ కోటా ఎంటర్ సెలెక్ట్ చేస్తే గత సంవత్సరంలో ఎక్కడెక్కడ సీట్లు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో, ఇది ఒక ఆల్ ఇండియా కోటాకు సంబంధించి నేను ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను. ఎందుకు
మనకు మిగతా వాళ్ళు అప్లై చేసుకోవద్దు అంటే ఇక్కడ చాలా కోటాస్‌ని చెప్పారు. మనకు అందరికి ప్రతి ఒక్క క్యాండిడేట్‌కి బై డిఫాల్ట్‌గా ఎలిజిబిలిటీ ఉంటది. ఓపెన్ సీట్ కోటా, ఆల్ ఇండియా కోటా. దాంతో పాటు వివిధ రకాల కోటాస్ ఉంటాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రాబోయే వీడియోలో మీకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో, ఇప్పటివరకు టెంటేటివ్‌గా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా ఆగస్ట్ సెకండ్ వీక్ తర్వాతనే ఆల్ ఇండియా కోటా స్టార్ట్ కాబోతుంది. అదే విధంగా మనకు స్టేట్‌లో ఆగస్ట్ లాస్ట్ వీక్ మనకు ఈ కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ కాబోతా ఉంది. స్టేట్‌కి సంబంధించి ఏపీ, తెలంగాణకు సంబంధించి ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన జైపాల్‌నండి.com ఏదైతే ఉందో ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ప్రతి ఒక్క సర్క్యులర్‌ని అయితే నేను అప్‌లోడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అదే ఇంకా చాలామంది కూడా మీకు వాట్సాప్‌లో మనకు ఒక లింక్ ఇచ్చానండి. ఏమని ఇచ్చానో వాట్సాప్ ఛానల్ అని చెప్పేసి ఒక లింక్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అయితే నేను చేసే అప్డేట్స్ మీకొస్తాయి. కాబట్టి ఆ వాట్సాప్ ఛానల్‌లో మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీరు పేమెంట్ చేసినప్పుడు ఏదైతే వాట్సాప్ నంబర్ వచ్చిందో, ఆ వాట్సాప్ నంబర్‌లో ఆ లింక్ ఉంది. ఆ లింక్‌ని క్లిక్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో, రీసెంట్‌గా కట్ ఆఫ్స్ పైన కూడా ఒక పీడీఎఫ్ డాక్యుమెంట్ కూడా నేను చేయడం జరిగింది. అంటే ఏ లెవెల్‌లో మనకు కట్ ఆఫ్స్ ఉండొచ్చని. ఇది మొన్న తీసుకున్నటువంటి డేటా ఏదైతే ఉందో టీఎస్ నీట్ 2024 ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అంటే సెంటర్ వైస్ డేటాను బేస్ చేసుకొని సో, మాక్సిమం తెలంగాణలో అయితే ఒక 40 మార్క్స్ ఇంక్రీజ్ చేసి ఇచ్చేసా. అంటే సెంటర్ వైస్‌గా మనకు డేటాను బేస్ చేసుకొని కాలేజ్ వైస్‌గా, కాస్ట్ వైస్‌గా ఏ విధంగా ఉండొచ్చనేది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గూడా నేను మన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తాను. కాబట్టి సో, దాంట్లోకెళ్ళి గూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఎలాంటి వీడియోస్ అయినా సరే మన వెబ్‌సైట్ నుంచి గానీ లేకపోతే మన యూట్యూబ్ ఛానల్ నుంచి గాని మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉండాలంటే కంపల్సరీగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. మీరు ఇచ్చే లైక్సే చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.